గుండు సున్నాపై సమరబేబే. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై దద్దరిల్లిన అసెంబ్లీ. మోదీ అంటే భయం ఎందుకు రేవంత్? కేటీఆర్ సూటి ప్రశ్న. కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి బతుకు తెరివే లేదు. నేను చెప్పలే, చాలా సందర్భాలలో చెప్పిన, కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి అసలు బతుకు తెరువు కాదు. ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వడు బతకడు. కేసీఆర్ పేరు లేకుండా ఒక్కరిని ఒక 6 నెలలు పరిపాలన చేయమని చెప్పారు. నేను చెప్తున్నా కదా, బస్తమే సవాల్ బ్యాన్చత్. కేసీఆర్ పేరు లేకుండా సంవత్సరం పరిపాలన చేయమని, 365 రోజులు చేయమని ఒక్క సంవత్సరం పరిపాలన చేయమని. ఇగో సీఎం మంత్రులు ఢిల్లీలో ధర్నా చేయాలి, మేము మద్దతు ఇస్తాం. రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్కు ముఖ్యం. శబాష్. లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం. తెలంగాణ వ్యతిరేకులం మెడలు వంచేది బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్. ఇక బడ్జెట్లో అన్యాయం తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దాంతోపాటు రాష్ట్రానికి నిధులు ఇవ్వని కేంద్రంపై కలిసి పోరాడదాం. కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగి ఇచ్చేది 47 పైసలు మాత్రమే. దక్షిణాదిపై కేంద్రం కక్ష సాధింపు. కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్ష చేస్తా. 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తా సీఎం రేవంత్. కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్ష చేస్తాడట. ఎవరు ఎత్తుండు? గుంపు మేస్త్రి ఎత్తుండు. నువ్వు దీక్ష చేస్తే మా కేసీఆర్ రావాలనా? మా కేసీఆర్ 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కూడా కేంద్రం మీద పోరాటం చేసిండు. వాళ్ళ మెడలు వంచిండు. నువ్వు ముఖ్యమంత్రి పదవులు ఉన్నావు కదా, నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే, నీకు పరిపాలన పరిపాలన చేయగలుగుతావు, పరిపాలన దక్షుణ్ణి అనుకుంటే, నేను నాకు మించిన తోపు లేడు అనుకుంటే చెయ్యి, అప్పుడు తెలుస్తుంది. దాని గురించి లేకుండా రేవంత్ మాటలు కేటీఆర్ పంచులు అంటూ కూడా చూడొచ్చు. శాసనసభలో బుధవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య పలుమార్లు సంవాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు వేలాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ అటాకింగ్ కౌంటర్లు కూడా ఇచ్చారు. సీఎం రేవంత్ ఇక్కడ చూడు తెలంగాణ బిడ్డలరా, 15 ఏళ్ల ఉద్యమకారుడు, 10 ఏళ్ల పాటు సీఎం అయిన కేసీఆర్ సభకు రాకుండా వీళ్ళను పంపించి మాట్లాడుతున్నారు అంటూ కూడా చూడొచ్చు. 15 ఏళ్ల పాటు పోరాటం చేసిండు ఉద్యమకారుడు, 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న వ్యక్తి సభకు రాకుండా వీళ్ళను పంపించి మాట్లాడుతున్నాడు అని రేవంత్ అన్నాడు. మరి కేటీఆర్ ఏమన్నాడు తెలుసా? ఇక ఈ విధంగానైనా కేసీఆర్ గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు, కేసీఆర్ అవసరం లేదు, ఆయనకు సమాధానం చెప్పే సత్తా మాకుంది. ఇది కథ. అర్థమైందా? కేసీఆరే రావాల్సి. నేను చెప్పినా కదా, కేసీఆర్ లేకపోతే వీళ్ళ బతుకు చీతూ గంతే. నేను చెప్తున్నా కదా. ఇక కేబినెట్ దీక్ష చేయాలి. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోవండి. మేము అడగటం మీరు మేము సూటు కూర్చుంటాం, కేంద్రంతో కొట్లాడదాం, అదరబోయి కూర్చుందాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ నిరాహార దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతున్నా, మొత్తం కేబినెట్ కూర్చొని మేము 1000 మంది వస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు చుట్టూ కూర్చుంటామని చెప్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే మేము అక్కడ ఉంటాం, మీ చుట్టూ కూర్చుంటాం. ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారో, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం అందరూ కూకుంటే వాళ్ళ చుట్టుముట్టు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు కూకుంటాం, 1000 మంది వస్తామని కేటీఆర్ చెప్పాడు. వత్తడమ్మర్ రాడు. రేవంత్లో పరానా జీవులం కాదు, మాకు చీకటి స్నేహాలు అలవాటు లేదు. రేవంత్ రెడ్డికి ఉన్నాయి. ఢిల్లీలో బీజేపీ వాళ్ళతోని స్నేహం చేయడం. ఇప్పటికీ ఆయన పనులన్నీ బీజేపీ ఎంపీలే చేస్తారు. ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడవచ్చు. కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. విలీనం చేయడానికి మేమేం రేవంత్ రెడ్డి లాగా పరానా జీవులం కాదు. వారు పదవుల కోసం పార్టీలు మారిండ్రు, మేము గట్ల కాదు. పదవులు వదులుకున్నాం, తెలంగాణ కోసం ఒక్కసారి కాదు 100 సార్లు రాజీనామా చేసినాం. గిది మా చరిత్ర అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇది కదా